హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృష్ణప్రసాద్ పంజురావు. వెల్కమ్ పంజురావ్స్. ఈరోజు మనం సూలూరుపేటకు వచ్చామండి. సూలూరుపేటలో శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఇది బయట వ్యూ అండి, మీకు చూపిస్తాను చూడండి. ఇది అంతా బయట వ్యూ. ఇది సూలూరుపేట పట్టణంలో ఉన్నదండి. కాళంగి నది ఒడ్డున ఏర్పాటు చేసి ఉన్నారు. ఇది 5వ శతాబ్దంలో స్థాపించబడిందని చెప్తుంటారండి. చెన్నై నెల్లూరు బైపాస్ రోడ్లో ఉంటుందండి ఈ దేవాలయము. శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అని బోర్డు ఏర్పాటు చేసి ఉన్నారు. మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్ అండి. గాలిగోపురం చూపిస్తున్నాను పైనుంచి. మనం లోపలికి వచ్చాం ఫ్రెండ్స్. లోపలికి వచ్చి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. మీకు టెంపుల్ అంతా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. టెంపుల్ వ్యూ ఇది. టికెట్ కౌంటర్ అండి. ఇక్కడ టికెట్స్ తీసుకొని మనం దర్శనానికి వెళ్ళాలి ఫ్రెండ్స్. టికెట్ కౌంటర్ నుంచి కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత కొద్దిగా వెనక్కి వచ్చి ఇక్కడ మన కాళ్ళు అవన్నీ కడుక్కొని ఇక్కడ అమ్మవారికి టెంకాయ పూలు, మనం ఇంకేదన్నా మొక్కులు ఉంటే మొక్కులకు సంబంధించిన అన్నీ తీసుకొని దర్శనానికి వెళ్ళాలి ఫ్రెండ్స్. దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడ సెల్ ఫోన్ కౌంటర్ ఉందండి. ఇక్కడ సెల్ ఫోన్స్ అన్నీ ఇచ్చేసి దర్శనానికి వెళ్ళాలి. దర్శనానికి కోసంగా క్యూలైన్లు ఏర్పాటు చేసి ఉన్నారు. కానీ మనం దర్శనం కోసం కాకుండా ముందుకు దేవస్థానం ముందుకు వెళ్తే మీకు చూపించాలని. ఇది అమ్మవారి దేవస్థానం ముందు త్రిశూలం స్థాపించి ఉన్నారు. ఇక్కడ మనం కర్పూరం వెలిగించి టెంకాయలు కొట్టుకొని మొక్కు చెల్లించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మీకు వెనక దేవాలయం కనబడుతుంది. మీకు దేవాలయం వ్యూ జూమ్ చేసి కొద్దిగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. కానీ మనకి పెద్దగా కనపడదండి, ఎందుకంటే లోపల లైటింగ్ అక్కడ వరకే ఉంటుంది. కిందకు ఉంటారు అమ్మవారు, అందువల్ల మనకు బయట నుంచి కనపడదు. కానీ నా ప్రయత్నంతో మీకు చూపించాలని ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, జూమ్ చేశాను. దేవస్థానం ముందు కూడా శ్రీ 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 చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం అని ఉన్నదండి. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారండి. ఆంజనేయ స్వామి ఒక మండపంలో పెట్టి పూజలు చేస్తున్నారండి. చూడండి, పైన కూడా ఆర్కిటెక్చర్ అవి ఉన్నాయి. ఇది ప్రసాదం కౌంటర్ అండి. పులిహోర, లడ్డు మొదలైన అమ్మవారినండి. ఇక్కడ ఆలయ చరిత్ర గురించి డిస్ప్లే బోర్డ్స్ ఏర్పాటు చేసి ఉన్నారండి. తెలుగు మరియు ఇంగ్లీష్లో శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవి చరిత్ర అని ఏర్పాటు చేసి ఉన్నారండి. తెలుగు మొత్తం మీకు చూపిస్తాను చూడండి, మీరు పాస్ చేసుకుని చదవచ్చండి. ఇక్కడ ఆలయ చరిత్ర అండి ఇది. అలాగే మీకు ఇంగ్లీష్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఆలయ చరిత్ర మనం తెలుసుకోవాలని మీకు ఈ వివరంగా ఈ బోర్డు, డిస్ప్లే బోర్డు మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ పక్క ఇంగ్లీష్లో ఏర్పాటు చేసి ఉన్నారు. అంటే ఇక్కడ దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారండి. చాలా ప్రసిద్ధి చెందిన దేవస్థానం అండి ఇది. అందువల్ల తెలుగు, ఇంగ్లీష్ 2 బోర్డులు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇక్కడ అమ్మవారి వస్త్రములండి. అమ్మవారికి కట్టిన వస్త్రములు మనకి వేలం పాటలాగా అమ్ముతారండి. మనం కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారు చిత్రపటములు విక్రయశాల అండి. మనకు కావాల్సిన ఫోటోలు తీసుకొచ్చి, ఇది అమ్మవారి దేవస్థానం పక్కన కళ్యాణ మండపం ఉంది. ఇక్కడ పెళ్ళిళ్ళు అవి కూడా జరుగుతుంటాయండి. ఎంతోమంది ఈ కళ్యాణ మండపంలో పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారండి. ఈ అమ్మవారి దేవస్థానం దగ్గర ఉద్యానవనం అండి. యాగశాల, అమ్మవారి దేవస్థానంలో యాగశాల పక్కనే చెట్టు ఉందండి. ఈ చెట్టుకి తిరిగి మొక్కుని ముడుపులు కడితే తీరుతాయని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం అండి. చూడండి, చెట్టుకి అంతా ముడుపులు కట్టి ఉన్నారు. చెట్టు ముందు కూడా త్రిశూలం పెట్టి పూజలు చేస్తున్నారు ఫ్రెండ్స్. ఉండి ఏర్పాటు చేసి ఉన్నారు. మనకు కావాల్సిన భక్తులు ఉండిలో కనుకలు వేయొచ్చండి. ఇక్కడ ఈ చెట్టు యొక్క ప్రసిద్ధి ఇది స్థల వృక్ష అని చెప్పి బోర్డు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇది అమ్మవారి పుష్కరిణి అండి.
పుష్కరిణి పక్కనే రూమ్స్ ఉన్నాయండి. దేవస్థానానికి దూరం నుంచి విదేశాల నుంచి కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ రూమ్స్ ఏర్పాటు చేసి ఉన్నారండి. దాని పక్కనే నవగ్రహాలు ఉన్నాయండి దేవస్థానంలో. ఇది ఇంకో ఎగ్జిట్ అండి. మీకు ఈ దేవస్థానం చూపించాను ఫ్రెండ్స్. వీడియో పూర్తి వరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూసి మమ్మల్ని ముందుకు నడిపించారు.